గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈరోజు కంపెనీ యొక్క ముగింపు ఖాతాలు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. అంటే కంపెనీ యొక్క ఖాతాలను ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. అంటే ఎప్పుడు అంటే కంపెనీ ప్రారంభ సమయంలో కంపెనీని ప్రారంభిస్తున్నప్పుడు కంపెనీ యొక్క వాటాలను ఏ విధంగా జారీ చేస్తాం అనేది ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. అయితే వాటాలను జారీ చేసేటప్పుడు కామన్ గా మనం కంపెనీలో 3 రకాల వాటాలు ఉంటాయి. ఒకటి ఈక్విటీ వాటాలు, రెండవది ఆధిక్యపు వాటాలు, మూడవది విలంబిత వాటాలు. ఎక్కువగా మనము ఈక్విటీ వాటాలను జారీ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కంపెనీ యొక్క నిజమైన వాటాదారులు వీరే. కాబట్టి కంపెనీ వాటాలను జారీ చేసేటప్పుడు ఏ విధంగా మనం జారీ చేస్తున్నాం అనేది చూద్దాం. ఒక కంపెనీ కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు లేదా ఉన్న కంపెనీ అదనపు వాటాలను జారీ చేయాలనుకున్నప్పుడు పబ్లిక్ నోటీస్ ఇవ్వటం జరుగుతుంది వాటాల జారీకి సంబంధించి. అలా మనం పబ్లిక్ కి నోటీస్ ఇచ్చినప్పుడు ప్రజలు కంపెనీ వాటాలు ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవటం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకున్న వాటాదారులకు కంపెనీ వాటాలను కేటాయించటం జరుగుతుంది. అలా కేటాయించినప్పుడు ఆ వాటాల్లో దరఖాస్తు సమయంలో కొంత డబ్బు, కేటాయింపు సమయంలో కొంత డబ్బు, తర్వాత మొదటి పిలుపు లేదా చివరి పిలుపు, ఇలా రకరకాలుగా కంపెనీ వాటాదారుల నుండి మూలధనాన్ని సేకరిస్తూ ఉంటుందన్నమాట. అంటే కంపెనీ ప్రారంభ సమయంలో కానీ లేదా కంపెనీ అదనపు మూలధనాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు కానీ ఈ 2 సందర్భాల్లో కంపెనీ ప్రజల నుండి మూలధనాన్ని సేకరించడానికి కొరకు వాటాలను జారీ చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఏ విధమైన చిట్టాపద్దులు నమోదు చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మీకు నేను స్క్రీన్ షేర్ చేశాను చూడండి. అందులో ఫస్ట్ వాటాల జారీ చేసడానికి ఎలాంటి చిట్టాపద్దులు నమోదు చేస్తాం అనేది చూపించాను. అందులో ఫస్ట్ వన్ చూడండి, దరఖాస్తు డబ్బు వసూలుకు. అంటే మీరు కంపెనీ తరఫున ఆలోచించండి, వాటాదారునిగా కాకుండా మీరే ఒక కంపెనీగా. ఎందుకంటే కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, కృత్రిమమైన వ్యక్తి. దానికి వ్యక్తి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది. కాబట్టి దాని తరఫున మనం ఆలోచించి లెక్కలు రాయాల్సి వస్తుంది. అప్పుడు దరఖాస్తు డబ్బు వసూలైనప్పుడు ఏమవుతుంది, కంపెనీకి నగదు వస్తుంది. నగదు ఏ రూపంలో వస్తుంది, బ్యాంక్ ద్వారా వస్తుంది. కాబట్టి వస్తున్నప్పుడు బ్యాంక్ ఖాతాని డెబిట్ చేస్తాం కదా, అందుకని చిట్టాపద్దు ఏం రాస్తాం, బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా దరఖాస్తు ఖాతా. బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా దరఖాస్తు ఖాతా. నెక్స్ట్ రెండోది ఏంటంటే దరఖాస్తుల పైన వచ్చిన డబ్బుని మూలధన ఖాతాకి మళ్లించినప్పుడు, వాటా దరఖాస్తుల పైన వచ్చిన మొత్తాన్ని వాటా మూలధన ఖాతాకి మళ్లించినప్పుడు అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. నెక్స్ట్ దీంతో మనకి దరఖాస్తు ప్రక్రియ పూర్తయిపోతుంది. అంటే ఫస్ట్ ఎంట్రీ ఏంటి, దరఖాస్తుపై అంటే ఎవరైతే వాటాదారులు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఇమీడియట్ గా డబ్బుల్ని కడతారు కంపెనీకి. ఆ కట్టిన డబ్బు వచ్చినప్పుడు, డబ్బు వస్తుంది కాబట్టి బ్యాంక్ ఖాతాని డెబిట్ చేస్తున్నాము, నామమాత్రంగా వాటా దరఖాస్తు ఖాతాని క్రెడిట్ చేస్తున్నాము. అదే విధంగా ఇది ఫస్ట్ ఎంట్రీ. ఆ దరఖాస్తు పైన వచ్చిన నగదు మొత్తాన్ని వాటాదారుల మూలధన ఖాతాకి మళ్ళిస్తున్నాం. దానికి ఇంకో చిట్టాపద్దు రాస్తాం. దాన్ని ఏమంటున్నాం మనం, అప్పుడు ఎలాంటి చిట్టాపద్దు రాస్తాం మనం, వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. ఓకే, దీంతో మనకి దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వాటాలని కేటాయింపు చేస్తాం. అంటే చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళలో అందరికీ మనం కేటాయింపు చేయగలగవచ్చు లేదా చేయలేకపోవచ్చు. అందుకని కేటాయింపుని వాటాల వచ్చిన దరఖాస్తుని బట్టి, మన దగ్గర ఉన్న వాటాల విలువను బట్టి, వాటాల సంఖ్యని బట్టి కేటాయింపు చేయటం జరుగుతుంది.
ఈ ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయనుకోండి, వాటాల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు వాటాలను ప్రోరేటా మెథడ్ లో వాళ్ళకి కేటాయించటం జరుగుతుంది. ప్రోరేటా మెథడ్ అంటే 5 అడిగిన వాళ్ళకి 3 ఇవ్వటము, 3 అడిగిన వాళ్ళకి 1 ఇవ్వటము. ఇలా వచ్చిన అప్లికేషన్స్ బట్టి వాటాల సంఖ్యను రెండింటిని రేషియో తీసుకొని ఆ రేషియో ప్రకారంగా వాళ్ళకి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళందరికీ కేటాయింపు చేయటం అనేది జరుగుతుంది. ఈ కేటాయింపు సందర్భంలో మనం ఏ చిట్టాపద్దులు రాయాలి? అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కేటాయింపు సందర్భంలో రాసే చిట్టాపద్దులో మనకి ఇక్కడ ఫస్ట్ కేటాయింపుపై డబ్బు రాదు. ఫస్ట్ కేటాయిస్తాం కాబట్టి కేటాయింపుకి సంబంధించిన చిట్టాపద్దును నమోదు చేసుకుంటాం. వాటా కేటాయింపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. వాటా కేటాయింపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. దీని తర్వాత నెక్స్ట్ ప్రజల నుండి కేటాయింపు పొందిన ప్రజలందరూ కూడా వాటాదారులందరూ కూడా వాళ్ళ డబ్బుని మనకి చెల్లించడం జరుగుతుంది. అలా కేటాయింపు పైన నగదు వసూలైనప్పుడు మనం చిట్టాపద్దు ఏం రాస్తాం? ఓకే, కేటాయింపు సందర్భంలో ప్రజల నుండి అంటే వాటాదారుల నుండి మనము నగదుని వసూలు చేస్తున్నప్పుడు, మనకి నగదు వచ్చినప్పుడు, వస్తే ఎప్పుడు కూడా నగదు డెబిట్ అవుతుంది కదా, అందుకని నగదు లేదా బ్యాంకు ఖాతాని ఏం చేస్తున్నాం? డెబిట్ చేస్తున్నాము. ఓకే, అప్పుడు నామమాత్రంగా మనం వాటా కేటాయింపు ఖాతాను డెబిట్ చేసినాం కాబట్టి ఇంతకు ముందు పద్దులో, ఇప్పుడు దాన్ని క్రెడిట్ చేసి క్లోజ్ చేస్తున్నాం. అంటే చిట్టాపద్దు ఏమొస్తుంది మనకి ఇక్కడ? వాటా కేటాయింపు సందర్భంలో డబ్బు వసూలైనప్పుడు బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా కేటాయింపు ఖాతా. బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా కేటాయింపు ఖాతా. ఓకే, దీంతో మనకి కేటాయింపుకు సంబంధించిన అంశం కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం మనకు అవసరమైన మూలధనాన్ని బట్టి కొన్ని కంపెనీలు ఒక పిలుపులోనే మొత్తం డబ్బుని తీసుకోవటం చేస్తారు. ఇంకా కొన్ని కంపెనీలు ఎక్కువ వాటాదారులు ఉన్నట్లయితే, లేదంటే ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారు? 2 పిలుపులు 3 పిలుపుల్లో వాటా మొత్తాన్ని మూలధనాన్ని సేకరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుండి మనకి ఒక పిలుపున్నా 2 పిలుపులున్నా 3 పిలుపులున్నా ఒకే విధమైన చిట్టాపద్దులు వస్తాయి, కానీ పేరు మాత్రం మారుతుంది. ఇక్కడ అంటే పిలుపులకు సంబంధించిన చిట్టాపద్దులు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పిలుపు ఉంది అనుకుందాం. మొదటి పిలుపు మనం పిలుస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? వాటా మొదటి పిలుపు ఖాతా డిటార్. ఓకే, వాటా మొదటి పిలుపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. వాటా మొదటి పిలుపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. మూలధనాన్ని మొదటి పిలుపు మొత్తాన్ని మూలధన ఖాతాకి మళ్లించడానికి. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది? వాటాదారులు వాళ్ళ మొదటి పిలుపు యొక్క డబ్బుని మనకి పంపిస్తారు. పంపించినప్పుడు మనకు నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డిటార్, నగదు లేదా బ్యాంక్ ఏదైనా రావచ్చు, నగదు లేదా బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా మొదటి పిలుపు ఖాతా. అంటే ఇంతకు ముందు దాన్ని మనం నామమాత్రపు ఖాతాగా డెబిట్ చేసినాం కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం తిరిగి దాన్ని క్రెడిట్ చేసేస్తున్నాం. దాంతో ఆ ఖాతా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇదే విధంగా ఒకవేళ చివరి పిలుపు లేదా రెండో పిలుపు మూడో పిలుపు ఉన్నట్లయితే వాటిని కూడా ఇదే విధంగా పిలవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండో పిలుపు లేదా చివరి పిలుపు ఉన్నట్లయితే ఎంట్రీ ఏమొస్తుంది? ఫస్ట్ వాటా చివరి పిలుపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. వాటా చివరి పిలుపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. నెక్స్ట్ వచ్చేసి ఆ మూలధనం డబ్బు, వాటా చివరి పిలుపులో రావలసిన డబ్బు మనకి వచ్చినందుకు, మనకి అంటే ఎవరికి? కంపెనీకి వచ్చినందుకు చిట్టాపద్దు ఏమని రాస్తాం మనం అప్పుడు?
మనకి నగదు లేదా బ్యాంక్ వస్తుంది కాబట్టి నగదు లేదా బ్యాంక్ ని డెబిట్ చేస్తున్నాము. ఓకే, నగదు లేదా బ్యాంక్ డెబిట్ అవుతుంది. వాటా చివరి పిలుపు ఖాతా లేదా వాటా రెండో పిలుపు లేదా వాటా మూడో పిలుపు ఏది ఉంటే అది దాన్ని క్రెడిట్ చేస్తున్నాము. ఓకే, ఈ విధంగా 3 లేదా 4 సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటిది వాటా దరఖాస్తు, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. రెండవది వాటా కేటాయింపు, ఫస్ట్ ది అప్లికేషన్ ఆఫ్ ద షేర్స్. ఓకే, దరఖాస్తు. రెండవది వాటా కేటాయింపు, అలాట్మెంట్ ఆఫ్ ద షేర్స్. ఓకే, తర్వాత మూడవది ఇంకా కంపెనీ యొక్క వాటాలను లేదంటే వాటి యొక్క నగదును లేదా నగదు అవసరాలను బట్టి రకరకాలుగా పిలుపులు పిలవటం జరుగుతుంది. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం మనం? వాటా పిలుపులకు సంబంధించిన ఎంట్రీస్ రాసుకుంటాం. ఫస్ట్ పిలుపు పిలిచినందుకు వాటా పిలుపు ఖాతా డిటాటు వాటా మూలధన ఖాతా, తర్వాత నగదు వచ్చినప్పుడు నగదు ఖాతా డిటాటు వాటా పిలుపుల ఖాతా అనేసి రాసిస్తాం. దీంతో మనకు వాటాలను జారీ సందర్భంలో రాయవలసిన చిట్టాపదులు కంప్లీట్ అయినట్లే. ఓకే, ఎప్పుడు ఇవి వాటా యొక్క విలువను ముఖ విలువకు జారీ చేసినప్పుడు ఈ పద్దులు రాస్తాం. ఏ విలువకు? ముఖ విలువ, ఫేస్ వాల్యూ లేదా బుక్ వాల్యూ అనొచ్చు. అలాంటి సందర్భంలో ఈ విధమైన చిట్టాపదులు రాయటం జరుగుతుంది. ఇవి కాకుండా మనము కొన్ని సందర్భాల్లో డిస్కౌంట్ తోను, కొన్ని సందర్భాల్లో ప్రీమియం తోను వాటాలను జారీ చేయటం జరుగుతుంది. ఓకే, ప్రీమియంతో జారీ చేయటం అంటే వాటాకు ఉన్న విలువ కంటే ఎక్కువ విలువతో జారీ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ వాటా ఫేస్ వాల్యూ లేదా ముఖ విలువ 10 రూపాయలు ఉన్నట్లయితే మనం మార్కెట్ లో దాన్ని 12 రూపాయలకు అమ్మినట్లయితే ఆ వేరియేషన్ ఉన్న 2 రూపీస్ ఏంటన్నట్టు ప్రీమియం. అలా కాకుండా వాటా విలువ 10 రూపాయలు ఉండి మార్కెట్ లోకి మనం 8 రూపాయలకి అమ్ముతున్నాం అంటే నువ్వు డిస్కౌంట్ కి అమ్ముతున్నట్టు. ఆ 2 రూపాయలు ఏంటి? డిస్కౌంట్. ఇలా వాటాలను మనము ప్రీమియం కి జారీ చేయొచ్చు లేదా వాటాలను కొన్ని సందర్భాల్లో ప్రీమియం కి జారీ చేస్తాము, కొన్ని సందర్భాల్లో వాటా డిస్కౌంట్ కూడా జారీ చేయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం దరఖాస్తు పైన ఎక్కువ మొత్తం వసూలైతే ఏ విధంగా చెయ్యాలి? ఓకే, ఇందాక చెప్పాను కదా, ప్రోరేటా మెథడ్ లో మనం దాన్ని అడ్జస్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 10,000 వాటాలు ఉంటే 12,000 దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు 12,000 ఈస్ 10,000 అలా నిష్పత్తిని చేసి ప్రతి 12 వాటాలు అడిగిన ప్రతి ఒక్కరికి 10 వాటాలు ఇవ్వటము. అలా ఏదో అంటే దాన్ని మనం కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5, 6 అంటే 5 వాటాలు అడిగిన ప్రతి ఒక్కరికి 6 వాటాలు సారీ 6 వాటాలు అడిగిన ప్రతి ఒక్కరికి 5 వాటాలను ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, 12,000 is 10,000 అంటే ఆ 3 zeros పోతే మనకు 12:10 ఉంటుంది. 12:10 ని 5 టేబుల్లో కట్ చేయొచ్చు కాబట్టి లేదా 2 టేబుల్లో కట్ చేయొచ్చు కదా. 2 6 2 5 అంటే 6:5 6:5 రేషియోలో ఇస్తున్నాం. అంటే 6 వాటాలు అడిగిన వాళ్ళకి 5 వాటాలు ఇవ్వటం. అలా మనం ప్రొరేటా మెథడ్ లో జారీ చేయటం జరుగుతుంది అన్నమాట. అలా జారీ చేసేటప్పుడు ఇప్పుడు మనం అలాట్మెంట్ అప్పుడు అప్లికేషన్ అప్పుడు ఎక్కువ వాటాలకి అప్లికేషన్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఉన్నారు, వాళ్ళు కంపెనీకి వాటాల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 10,000 వాటాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ సంస్థలో 10,000 వాటాలు లేవు. ప్రొరేటా మెథడ్ లో వాళ్ళకి 8,000 వాటాలని 8,000 వాటాలను మాత్రమే కేటాయించడం జరిగింది అనుకోండి. అలా 8,000 వాటాలని కేటాయించినట్లయితే మిగిలిన వాటాలు ఉంటాయి కదా, అలా మిగిలిన డబ్బు ఉంటుంది కదా వీళ్ళది, దాన్ని నెక్స్ట్ కేటాయింపు సందర్భంలో లేదా మొదటి పిలుపు సందర్భంలో లేదా ఇంకా మిగిలితే చివరి పిలుపు సందర్భంలో ఇలా రకరకాలుగా ఉపయోగించటం జరుగుతుంది. ఓకే, కంపెనీ యొక్క వాటాలను దరఖాస్తుపై ఎక్కువగా వసూలైతే దాన్ని వివిధ పిలుపులకు లేదా
కేటాయింపుకు ఉపయోగించటం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం ఎలాంటి చిట్టాపద్దులను నమోదు చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మనకి వాటా దరఖాస్తుల పైన ఎక్కువగా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పంపించేటప్పుడు చిట్టాపద్దు ఏం రాయాలి. ఓకే, వాటాల పైన అధిక మొత్తంగా వచ్చిన మొత్తాన్ని తిరస్కరించినప్పుడు మన దగ్గర డబ్బు పోతుంది కాబట్టి బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేస్తాము. ఎందుకు పోతుంది? దరఖాస్తులో ఎక్కువగా వచ్చింది కాబట్టి దాంట్లోంచి తీసేస్తున్నాం. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? వాటా దరఖాస్తు ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రొరేటా పద్ధతిలో కేటాయింపు చేయటం ద్వారా చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మనము దేనికి రాస్తున్నాం అంటే, ఈ సందర్భంలో మనకు ఎక్కువగా వచ్చిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని కేటాయింపుకు ఉపయోగిస్తున్నప్పుడు ఏ విధమైన చిట్టాపద్దు రాస్తామంటే, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా. ఇంకా కేటాయింపుకు ఉపయోగించిన తరువాత కూడా వాటా మూలధనం దరఖాస్తు డబ్బులు మిగిలినట్లయితే, కేటాయింపు చేసిన తరువాత కూడా దరఖాస్తు సొమ్ము మిగిలినట్లయితే దాన్ని మొదటి పిలుపుకి ఉపయోగించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనము చిట్టాపద్దు ఏం రాస్తాము? ఇదే విధంగా వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతాని నమోదు చేయటం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువగా వసూలైన డబ్బుకి దరఖాస్తు డబ్బును ముందుగా వసూలైన పిలుపు ఖాతాకి మళ్లించేటప్పుడు అలాంటి సందర్భాల్లో ఏ చిట్టాపద్దు రాస్తామంటే, దరఖాస్తు ఖాతా డేటా టు ముందుగా వసూలైన పిలుపుల ఖాతా, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ముందుగా వసూలైన పిలుపుల ఖాతా. ఓకే, కొన్ని సందర్భాల్లో ఈ ముందుగా వసూలైన పిలుపులపై వడ్డీని కూడా కంపెనీ చెల్లించడం జరుగుతుంది. అలా కంపెనీ వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ వడ్డీకి సంబంధించి ఎలాంటి రూల్ ని మనం ఇంతకుముందు నియమావళిలో రాసుకోకపోతే కంపెనీల చట్టం టేబుల్ F నిబంధన ప్రకారం వాళ్ళకి కంపెనీ యొక్క రూల్ ప్రకారం సంవత్సరానికి %12 చొప్పున వడ్డీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిట్టాపద్దు ఏం రాస్తామంటే, వడ్డీ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఓకే, నగదు రూపంలో వడ్డీని చెల్లించినందుకు వడ్డీ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతాని నమోదు చేయటం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ ప్రీమియంతో వాటాలు జారీ చేయటం. ఇందాకే చెప్పాను, ఫస్ట్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాము? వాటాలని వాటా యొక్క ముఖ విలువకే జారీ చేస్తున్నాము. ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూకే మనం జారీ చేయటం జరుగుతుంది. అంటే ఒక రేటుని ఫిక్స్ చేస్తున్నాం కదా ప్రారంభంలో, అదే రేటుకి అమ్మటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రీమియంతో జారీ చేస్తామని చెప్పాను కదా, ఎక్కువ మొత్తానికి ₹10 ఉన్న వాటాని ₹12కి అమ్ముతున్నాం. అప్పుడు ఆ ₹2 అనేది ఏంటి? ప్రీమియం. ఆ సందర్భంలో వాటాలు నామమాత్రపు విలువ కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని జారీ చేసేటప్పుడు ఏ విధమైన చిట్టాపద్దు నమోదు చేస్తాం చూడండి. అప్పుడు ఏం చేస్తాం? వాటా కేటాయింపు ఖాతా డేటా టు
వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా. వాటా మూలధనం ఖాతా డేటా టు వాటా ప్రీమియం ఖాతా. మూలధనం పోగా 10 ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల వాటాలని 12 రూపాయలకి జారీ చేసినప్పుడు కేటాయింపుకి ఎదురుగానేమో 12 రూపాయలు రాస్తాం. వాటా కేటాయింపుకి ఎదురుగా. వాటా మూలధనంకి ఎదురుగా 10 రూపాయలు రాస్తాం. వాటా ప్రీమియంకి ఎదురుగా 2 రూపీస్ రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం ప్రీమియంతో వాటాలు జారీ చేసినప్పుడు పుస్తకాల్లో ఈ విధంగా నమోదు చేసుకుంటాం. వాటా కేటాయింపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా. ఇక తరువాత డిస్కౌంట్ తో గనక వాటాలను జారీ చేసినట్లయితే, డిస్కౌంట్ తో వాటాలను జారీ చేసేటప్పుడు వాటా విలువ కంటే తక్కువగా జారీ చేయటం అని అర్థం. అవునా? వాటా విలువ కంటే తక్కువ ధరకు జారీ చేస్తే దాన్ని డిస్కౌంట్ తో జారీ చేయటము అంటారు అనమాట. ఓకే, ఈ సందర్భంలో మనం చిట్టా పద్ధతి ఏ విధంగా రాస్తాం డిస్కౌంట్ తో జారీ చేసినప్పుడు? ఇక్కడ మనము ప్రీమియం తో జారీ చేసినప్పుడు రాసిన చిట్టా పద్దు లాగానే, కానీ దానికి వ్యతిరేకంగా ఉండటం జరుగుతుంది. అంటే ఎంట్రీ ఏమొస్తుంది మనకి? వాటా కేటాయింపు ఖాతా డేటా, వాటా ప్రీమియం వాటా డిస్కౌంట్ ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. ఓకే, తర్వాత వాటాలను జప్తు చేయటం, ఫోర్ఫీచర్ ఆఫ్ వాటాలను జప్తు చేయటం. జప్తు చేయటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు కూడా వాటాలను కొనటానికి అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కంపెనీ ఆ ముగ్గురికి కూడా వాటాలను జారీ చేసింది. అప్పుడు ఏబి కరెక్ట్ గానే పేమెంట్ కూడా కంపెనీకి చేశారు, కానీ సి చెయ్యట్లేదు. అప్పుడు సికి ఒక అవకాశం 2 అవకాశాలు ఇచ్చేసి తర్వాత ఏం చేస్తుంది కంపెనీ? కంపెనీ వాటాలను తిరిగి తీసుకుంటుంది. ఓకే, అలా కంపెనీ వాటాలను తిరిగి తీసుకెళ్లిపోవటాన్ని ఏమంటున్నాము? జప్తు చేయటము అంటారు. అలా వాటాలను జప్తు చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ గా ఏమర్థమైంది? ఎవరైనా వాటాదారుడు కంపెనీ వాటా యొక్క మూలధనాన్ని కోరినప్పుడు చెల్లించలేకపోతే వారి యొక్క వాటాలను జప్తు చేయటం అనేది జరుగుతుంది. వాటాలను జప్తు చేయటం ద్వారా ఏమవుతుంది? కంపెనీకి అది నష్టం కాబట్టి మళ్ళీ కంపెనీ ఏం చేస్తుంది? కొన్ని సందర్భాల్లో ఆ జప్తు చేయబడిన వాటాలను మార్కెట్ డిమాండ్ని బట్టి మళ్ళీ తిరిగి వాటిని జారీ చేయటం జరుగుతుంది. అలా కొన్ని సందర్భాల్లో జప్తు కాబడిన వాటాలు మళ్ళీ తిరిగి మార్కెట్ లోకి వెళ్తాయి. ఓకే, ఆ విధంగా మనం జప్తు చేయబడిన వాటాలను తిరిగి జారీ చేయవచ్చు. ఓకే, ఈ జప్తు సందర్భంలో చిట్టా పద్దు ఏం రాయాలో చూద్దాం. ఫస్ట్ నామమాత్ర విలువకు జారీ అయిన వాటాలను జప్తు చేసినప్పుడు, ఫేస్ వాల్యూ నామమాత్రపు వాటా విలువకు జప్తు చేసినప్పుడు అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం మనం? వాటా మూలధనం ఖాతా డేటా టు వాటా జప్తు ఖాతా టు వివిధ పిలుపుల ఖాతా. ఓకే, వాటా మూలధనం ఖాతా డేటా టు వాటా జప్తు ఖాతా టు వివిధ పిలుపుల ఖాతా అని మనం రాస్తున్నాం. ఎప్పుడు? ప్రీమియంతో జారీ చేసిన వాటాలు జప్తు చేయబడినప్పుడు. నెక్స్ట్ ఎంట్రీ ఏం రాస్తాం మనం? ఆ తర్వాత మనం జప్తు చేసిన వాటాలను కొన్ని సందర్భాల్లో మళ్ళీ జారీ చేయటం జరుగుతుంది. అలా జప్తు కాబడిన వాటాలను తిరిగి జారీ చేసేటప్పుడు జప్తు చేయబడిన వాటాలు
ప్రీమియంతో జారీ చేసిన వాటాలు ఫస్ట్ మనం ప్రీమియంతో జారీ చేసిన వాటాలు జప్తు అయితే ఏ విధంగా చిట్టాపద్దు రాస్తామో చూద్దాం. వాటా మూలధనం ఖాతా డేటా, వాటా ప్రీమియం ఖాతా డేటా టు వాటా జప్తు ఖాతా టు వివిధ పిలుపుల ఖాతా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ వాటా మూలధనం ఖాతా వస్తుంది, ఇక్కడ వాటా మూలధనం ఖాతాతో పాటుగా వాటా ప్రీమియం ఖాతా. ఓకే, తర్వాత టు వాటాల జప్తు ఖాతా టు వివిధ పిలుపుల ఖాతా. జప్తు చేయబడే వాటాలపై అప్పటికే వాటా ప్రీమియం మనం వాటా ప్రీమియం వసూలైనచో వాటా ప్రీమియం ఖాతాను డెబిట్ చేయకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ విధంగా మనం వాటాలని జప్తు చేస్తున్నాం. జప్తు చేసిన వాటాలను మళ్ళీ తిరిగి జారీ కూడా చేయొచ్చు. ఓకే, జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేయటం. జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసేటప్పుడు చిట్టాపద్దు ఏ విధంగా రాయాలి? బ్యాంక్ ఖాతా డేటా, వాటాల జప్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. ఓకే, వాటాల జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసేటప్పుడు బ్యాంక్ ఖాతా డేటా, వాటాల జప్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. ఓకే, వాటా జప్తు ఖాతా నిల్వ ఉన్నట్లయితే మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్ళించి ముగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో మనం చిట్టాపద్దు ఏం రాస్తాము అంటే వాటా జప్తు ఖాతా డేటా టు అమ్మకందారుల ఖాతా. వాటాల జప్తు ఖాతా డేటా టు అమ్మకం ఖాతా. ఇవి జప్తుకు సంబంధించిన పద్దులు. ఇంకా లాస్ట్ గా ఇంకొకటి చదువుకుందాం. వాటాలను నగదుకు కాక వేరే ప్రతిఫలానికి జారీ చేసినప్పుడు. ఓకే, వాటాలను నగదుకు కాకుండా వేరే ప్రతిఫలాలకు జారీ చేసినప్పుడు చిట్టాపద్దు ఏం రాయాలి? ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆస్తుల కొనుగోలుకై అమ్మకందారుడికి ఇచ్చినప్పుడు. మనము ఒక వ్యక్తి దగ్గర యంత్రాలను, ఫర్నిచర్ ఏదో ఒకటి కొంటున్నాం, అప్పుడు డబ్బులు ఇచ్చే బదులు మనం వాటాలను ఇవ్వచ్చు. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము? ఆస్తుల కొనుగోలుకై వాళ్ళకి వాటాలని జారీ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు వివిధ ఆస్తుల ఖాతా, అమ్మకందారుల ఖాతాకి మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. అమ్మకందారుల ఖాతా వాటా మూలధనం ఖాతాకి, వాటా ప్రీమియం ఖాతాకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సేవ చేసినందుకు ప్రమోటర్లకు కూడా సేవ చేసినందుకు ప్రమోటర్లకు మనం వాటాలను ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వరు, మనకి ఏది ఇవ్వరు. అలాంటి సందర్భంలో ఎంట్రీ ఏం రాస్తాం? గుడ్ విల్ ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. ఓకే, గుడ్ విల్ ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. ఓకే, దీంతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. వాటాలను ఏ విధంగా ఇష్యూ చేస్తున్నాము ఏంటి అనేది, రకరకాలుగా ఏ సందర్భాల్లో ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది చూస్తున్నాం కదా. క్లోజ్ చేసేద్దాము, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే.